బాజీ సాబ్ నమస్తే. లెక్చరర్గా గడిచిన 5 సంవత్సరాల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఎలా వచ్చింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్న యువత పోరు అంటూ ఒకటి పెట్టేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ లేక పిల్లలందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు, పనులు చేసుకుంటున్నారు, ఫీజులు కట్టలేక అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అంతకుముందండి 2014లో ఫీజు రీఎంబర్స్మెంట్ విధానం ఎలా అయితే ఉందో డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లో ఆ అబ్బాయి పేరు మీద అమౌంట్ పడేవి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే కాలేజీ అకౌంట్లో పడటం వల్ల ఇబ్బంది లేకుండా కాలేజీ యాజమాన్యానికి ఇబ్బంది లేకుండా కాలేజీ నడపడం సులువుగా ఉండేది. తర్వాత డైరెక్ట్ గత ప్రభుత్వం వచ్చేటప్పటికి మీకు తల్లి అకౌంట్లో కానీ వాళ్ళ అకౌంట్లో పడేటప్పటికి ఏమవుతుందంటే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఆ పిల్లల అకౌంట్లో పడటం కానీ అట్లా అవుతున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తీసుకొచ్చి కాలేజీకి ఫీజు కట్టాలి. అవును, అది కొంచెం సమస్యగా మారింది యాజమాన్యాలకి. ఎందుకు మారిందంటే అది నాకు తెలిసినంత వరకు అది కొంచెం అవసరాల నిమిత్తం కొంతమంది కొంచెం ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఈ ఖర్చు పెట్టుకోవటం వల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టాలంటే అది డ్యూలా ఉండిపోయి చివరికి టీసీ మార్క్ లిస్ట్ తీసుకునే సమయానికి ఒకేసారిగా లంసం అమౌంట్ కట్టాలంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉండేది. అది కట్టందే వాళ్ళు మాత్రం టీసీ ఇచ్చేవాళ్ళు కాదు, ఇవ్వరు కదా, మరి వాళ్ళ అమౌంట్ రావాలి కట్టాలి కదా. అట్లాగా నాకు తెలిసేందంటే ఇప్పుడున్న ఫీజు రీఎంబర్స్మెంట్ విధానము కానీ 2014లో అమలు చేసిన విధానం కానీ అదే కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లల నుండి ఫీజు అనేది ఎప్పుడైతే వసూలు అవుతుందో పిల్లవాడికి కూడా ఒక హక్కు ఉంటుంది. నేను నా తరపున గవర్నమెంట్ ఫీజు కట్టేసింది కాబట్టి నాకు నువ్వు చదువు చెప్తున్నావా లేదా ఎలా చెప్తున్నావు అని మనం చెప్పడంలో కానీ అడగటంలో కానీ మన ప్రతిదాన్ని కూడా మనం అంటే స్టూడెంట్కి లబ్ధి చేకూరేలా ఉంటుంది. డైరెక్ట్గా కనుక యాజమాన్యాల అకౌంట్లో డబ్బులు పడితే స్టూడెంట్స్కి ఉపయోగపడిద్ది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చెప్తుంది ఏంటంటే పదే వాళ్ళు చెప్తున్న మాట, మేము ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం పూర్తిగా చెల్లించేసాము, కూటమి ప్రభుత్వం వచ్చి బకాయిలు పెట్టింది అంటున్నారు. దాన్ని ఫీజు పోరు కాస్త యువత పోరుగా పేరు మార్చారు. ఈ మార్పు వెనక ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? నిజంగానే ఫీజు అనేది వాళ్ళు పూర్తిగా చెల్లించేశారు అనుకోవాలంటారు? మీకు ఎన్నో లక్షల కోట్ల అప్పు చేసి మధ్యలో పరిపాలన వదిలేసి అంటే 11 సీట్లకే పరిమితం అయ్యి మరి ఆ పరిస్థితిని తీసుకొచ్చారంటే వాళ్ళ పరిపాలన ప్రజలకి ఏ విధంగా నచ్చిందా లేదా అనేది ప్రజలే చెప్పారు. కాబట్టి దాన్ని స్వాగతించి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళల్లో ఉన్న లోపాలని సరిదిద్దుకోవటం మొదలు పెట్టాలో కానీ వేరే రకంగా ఇట్లాగా తప్పుదోవ పట్టించడం ప్రజల్ని ఏది ఫీజు రీఎంబర్స్మెంట్ విషయం ఎత్తడం, అది యువత పోరు అంటాం. యువత పోరు ఉండటానికి ఇక్కడ మనకి ఉన్నవన్నీ కూడా మీరు అప్పులు చేసి వెళ్ళి అప్పులు పూడ్చడమే సరిపోతుంది ఇప్పుడున్న ప్రభుత్వానికి. మరి అలాంటప్పుడు మీరు ఎన్ని రకాలు ఇచ్చేసినా సరే ఉపయోగం అయితే ఉండదు. ఎందుకంటే అందరూ కూడా గమనిస్తున్నారు, అప్పుల పాలైన రాష్ట్రాన్ని మెల్లగా తీసుకురావడంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి కష్టపడి తీసుకొస్తున్నారు. దాన్ని మీరు ఇదిలాగా అంటే అవసరం ఉన్న చోట మీరు అడగండి, మీరు విమర్శలు చేయండి, ఏవి కరెక్టో ఏవి నిజాలు కావో తెలుసుకొని దాన్ని బట్టి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. యువత పోరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఏదైతే వాళ్ళు ప్రోగ్రామ్స్ పెడుతున్నారో దాంట్లో ఎందుకని పాల్గొనలేకపోతున్నాడు? మరి ఆయన చెప్తుంది ఏంటంటే కనుక ప్రజల కోసం జరిగే ప్రతి పోరాటంలో నా పాత్ర ఉంటుంది, ప్రజల తరపున నేను ప్రశ్నిస్తా అని మాట్లాడుతున్న వ్యక్తి ఈ ప్రోగ్రామ్స్లో కూడా వాళ్ళ సొంత ప్రోగ్రాంలో కూడా ఎందుకని పాల్గొనలేదు అంటారు? అదేనండి చెప్తున్నాను కదా మీకు, ఇప్పుడు అంత ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రాబ్లమ్స్ లేవు, ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. అలానే ఈ అమ్మఒడి విషయం కూడా మొన్న చెప్పారు ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే. కాబట్టి ఏవైతే సూపర్ 6లో వాళ్ళు మేము చేయగలం అని చెప్పి అన్నారో అవి 1 by 1 మొత్తం అయిపోతున్నాయి, ఇస్తున్నారు. కాబట్టి ఇక వీళ్ళు ప్రజల్లో వెళ్తే కూడా పెద్దగా ఆదరణ లభించదేమో అనుకుంటున్నారేమో. అందుకని చెప్పేసి ఆయన నేను ప్రశ్నిస్తా అంటున్నారు కానీ బయట రాలేకపోవచ్చేమో. ఎందుకంటే
ఇప్పుడు ఈ మొన్నటిదాకా రోడ్లు బాగాలేవు ఆ ప్రభుత్వంలో, ఎంత ఇబ్బంది పడ్డారు మనందరం చూసాము. రోడ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు రోడ్లన్నీ బ్రహ్మాండంగా చక్కగా ఉన్నాయి. కాలువలు, పెద్ద పెద్ద కాలువలు, ఆ డెవలప్మెంట్స్ ఒక పక్కన బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది, ఒక పక్కన సంక్షేమం కూడా పట్టుకొని వస్తున్నారు. కొంచెం మెల్లగా, అంటే కనీసం సంవత్సరం కూడా కాలేదండి. సంవత్సరం కూడా కాకపోతే మీరు అప్పుడే ఎలా అంచనాలు వేస్తారు? మీ సొంతగా ఎట్లా చెప్తారు చెప్పండి? సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే కనుక వైఎస్ఆర్సీపీలో ఒక పెద్ద, అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు, పార్టీ ప్రకటించినప్పుడు స్టేజ్ మీద ఉంది ముగ్గురండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, ఇంకొకళ్ళు వచ్చేతలకి విజయసాయి రెడ్డి. అలాంటిది ఆ స్టేజ్ మీద ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగిలాడు. విజయమ్మ గారు లేరు, ఇటు విజయసాయి రెడ్డి వదిలేశాడు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు జగన్మోహన్ రెడ్డికి అసలుకి? అదేనండి, మోనోపాలిజం లాగా చేసుకుంటా వెళ్తానికి ఇది ప్రజాస్వామ్యం అనమాట. ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి డిస్కషన్ చేసుకొని చేయాలి. వారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు? అసలు ఏమన్నా అపాయింట్మెంట్స్ దొరికినాయి ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి? లేదు. అలాంటప్పుడు మరి ఏం చేస్తారు వాళ్ళు? ఎంతకాలం అని ఉంటారు చెప్పండి? ఇప్పుడు ప్రజలు వద్దన్నారు, అటేమో నాయకులు 1 by 1 వెళ్ళిపోతున్నారు. మరి అలాంటప్పుడు ఇంకా వాళ్ళు ఏకాకిగా కాకుండా ఇంకెంత ఎట్లా మిగులుతారు? ఏకాకి కాకుండా అలాగే ఉన్నారు ఆ స్టేజ్ మీద. ఇప్పుడు వారేమో షర్మిలమ్మ గారి తరపున విజయమ్మ గారు వెళ్ళిపోయారు, మా అమ్మాయితో పాటు ఉంటా అని చెప్పేసి. వీరేమో ఇట్లా వెళ్ళిపోయారు, విజయసాయి రెడ్డి అని చెప్తున్నారు కదా విజయసాయి రెడ్డి. ఆయన అట్లా అంటున్నారు. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే మరి ఒక లీడర్ అనే ఒక లీడర్ క్వాలిఫికేషన్ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్న వాళ్ళకే వాళ్ళు లీడర్గా కొనసాగుతారు దీర్ఘకాలంగా. అంతేగాని మనం చెప్పినట్టే వినాలి, మీ అందరి యొక్క సలహాలు సూచనలు నాకు అవసరం లేదనుకుంటే ఇలా ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఎందుకంటారు ఈ మనసు విరిగిపోయిందనే పదం ఎందుకు వచ్చిందంటారు విజయసాయి రెడ్డి గారికి? మరి గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట మాట్లాడినా సరే విరుచుకుపడే విజయసాయి రెడ్డి నా మనసు విరిగిపోయింది అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే 16 నెలలు తన కోసం అప్రూవర్గా మారకుండా, తన కోసం, జగన్మోహన్ రెడ్డి కోసమే జైలు శిక్ష అనుభవించిన విజయసాయి రెడ్డి ఈ రోజు మనసు విరిగిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? మొన్న గతంలో కూడా చూసాం నెల్లూరులో ఇలాంటి పరిస్థితి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా, నా యొక్క మనసు ఇరిగింది, మీరు చేసిన దానికి నేను ఇట్లా చేస్తారని అనుకోలేదని చెప్పేసి ఆయన ఎంతో బాధపడ్డారు. ఆయన మామూలు బాధపడ్డా. ఆయనైతే అసలు ఆ విషయంలో పోరాటమే చేశారు, అసలు మామూలు పోరాటం చేయాల. అంతా ఈయనన్నా కొంచెం వెళ్ళిపోయారు కానీ అలాగా మనసు విరిగే పని ఎప్పుడు కూడా, ఎప్పుడైతే మనిషిలో అనుమానం అనేది రేకెత్తుతుందో ఆ అనుమానం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆ అనుమానమే వీటన్నిటికీ ఇలాగ మనసు విరగడానికి కారణం ఏమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా అయితే అదే ఉంటుంది. ఎందుకంటే మనం కళ్ళారా చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరిని కూడా. సో కాబట్టి ఏంటంటే మనం మీకు చెప్పాను కదండి, ఇప్పుడు ఒంటరి అయిపోయాడు అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో? లేదంటే చుట్టూతో ఉన్న కోటరియే తనను ఒంటరి చేసింది అనుకోవాలంటారా? చేస్తారండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ఒక లైన్ అండ్ లెంత్లో మనం, అంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక పార్టీని నడపకపోతే ఏ ప్రజలైనా నాయకులైనా సరే మనల్ని ఒంటరిగా చేస్తారు. కాబట్టి మనం ముందు అది గుర్తుపెట్టుకోవాలి. మనం అంటే మన యొక్క యాటిట్యూడ్ని మనం మార్చుకుంటూ వెళ్ళగలిగితేనే. రకరకాలు ఉంటారు రాజకీయంలో, రకరకాల మైండ్ సెట్లు ఉంటాయి, రకరకాలు ఉంటారు. మనం ఆ యొక్క రకరకాల మైండ్ సెట్లని కూడా స్టడీ చేసుకుంటూ మనం ముందుకు సాగాలి. అంతేగాని మన కోపం వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఎట్లా ఉండాలా, మనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎట్లా ఉండాలంటే ఏ నాయకుడిని కూడా ఏ ప్రజల్ని కూడా ఎవరిని భరించలేరు. కాబట్టి మెయిన్ లీడర్ అనే అతను మాత్రం ఎప్పుడు కూడా అన్ని ఎవరైతే యాటిట్యూడ్స్ని అన్నిటినీ భరించుకుంటా వెళ్తారో వాళ్ళే దీర్ఘకాలికంగా ఒక లీడర్గా కొనసాగుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.